మీరు బడతలతో బాధపడుతూ ఉంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక మీకు మైండ్లో కన్సిడర్ చేస్తుంటే, దాంట్లో ఉండే ఒక 2 అడ్వాన్స్ టెక్నిక్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. బస్ ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటి, దేనివల్ల దేనికి అడ్వాంటేజ్ ఉంటుందా. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఎంటైర్ గ్లోబ్, మీరు టర్కీ అయినా, యూరోప్ అయినా, థాయిలాండ్ అయినా చేసే మెయిన్ 2 టెక్నిక్స్ అడ్వాన్స్ FUE టెక్నిక్, సెకండ్ DHT టెక్నిక్, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్. ఏంటి డిఫరెన్స్? ఈ రెండిట్లో కూడా మెయిన్ హార్వెస్టింగ్, అంటే మనం ఎక్కడి నుంచి అయితే హెయిర్ తీసుకుంటామో హెయిర్ తీసుకునే టెక్నిక్ మాత్రం సేమే ఉంటుంది. కాకపోతే మైక్రో అడ్వాన్స్ FUEలో మనం మొత్తం హెయిర్ తీసిన తర్వాత దాన్ని ఒక ప్రిజర్వేటివ్ సొల్యూషన్ నుంచి మళ్ళీ ఎక్కడైతే మనకు సైట్స్, అంటే ఎక్కడ మనకు ట్రాన్స్ప్లాంట్ అవసరమో ఆ రెసిపియంట్ ఏరియాలో ఫిల్ చేస్తాం. మల్టిపుల్ మనకు పంక్చర్స్ చేసి అక్కడ డెన్సిటీ తగ్గట్టుగా మనం ఫిల్ చేసుకుంటాం. అది FUE టెక్నిక్. సో ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ అంటాం. DHT టెక్నిక్ డిఫరెన్స్ ఏంటంటే, మనం హెయిర్ తీసిన తర్వాత అది మనం వెంటనే ఆల్రెడీ మన ఇక్కడ ప్రిపేర్ చేసిన స్లిట్స్లో వెంటనే ప్లేస్ చేసేస్తాం. సో DHT క్లెయిమ్ చేయడానికి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, DHT టెక్నిక్లో గ్రాఫ్ట్ సర్వైవల్ పెరగడంతో పాటు త్వరగా రిజల్ట్, అంటే డౌన్ టైం లేకుండా హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనేది ఒక థియరీ. బట్ అవుట్కమ్ వైజ్లో బోత్ ఆర్ ఈక్వల్. అడ్వాన్స్ FUEలో ప్లస్ DHTలో అవుట్కమ్ వైజ్గా ఈక్వల్ ఉంటుంది. కొంతమందిలో అంటే స్మోకర్స్ ఆర్ స్కాల్ప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో DHT మైట్ హ్యావ్ అ స్లైట్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనం హెయిర్ని తీయంగానే మనకు డ్రై అవ్వకుండా ఇన్స్టెంట్గా పెట్టేస్తాం కాబట్టి. కాకపోతే DHT మీరు చేస్తే అది ఖచ్చితంగా కొంచెం టెక్నికల్గా స్లో ప్రొసీజర్. మనం ఒక 2000 గ్రాఫ్స్ చేయాలంటే మనకు FUE టెక్నిక్లో మనకు ఒక 5 hours పట్టిందంటే DHT టెక్నిక్లో అది 7 hours వరకు పట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ 2 టెక్నిక్స్ కూడా ఎఫిషియంట్ అండ్ అడ్వాన్స్ టెక్నిక్స్. ఇది మీరు ఈ టెక్నిక్స్ చూస్ చేసుకుంటే మీరు ఎవరు చేస్తారు, దాని తర్వాత పోస్ట్ కేర్ సరిగ్గా ఉంటుందా. టెక్నికల్గా మనం ప్రొసీజర్ చేసిన తర్వాత చాలామంది మిస్ చేసేది పోస్ట్ సర్జరీ కేర్. సో పోస్ట్ సర్జరీ కేర్ మీరు డాక్టర్స్ అడ్వైజ్ చేసిన క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ అవి కరెక్ట్గా వాడినప్పుడే మనకు రిజల్ట్ అవుట్కమ్ చాలా బాగుంటుంది. సో టెక్నిక్ ఏదైనా ప్రీ కేర్ పోస్ట్ కేర్ ఎక్కడైతే బాగుంటుందో మీరు ఖచ్చితంగా మీరు చూసుకునే సెంటర్లో అన్నీ ఉండేటట్టు చూసుకోండి. 2 టెక్నిక్స్ కూడా ఈక్వల్లీ గుడ్ టెక్నిక్సే. మీకు ఉన్న బాల్నెస్కి మీకు ఏది సూట్ అవుతుందని మాత్రం మీరు ఒక్కసారి మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ కానీ రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ చేస్తే మీకు డీటెయిల్గా అది మీకు సూటబులా కాదా, లేదా మీకు ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది, మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రీడిఫైన్లో మేము ఆల్రెడీ మోర్ దెన్ 8,000 కేసెస్ సో ఫార్ వీ సక్సెస్ఫుల్ కండక్ట్ చేసాం లాస్ట్ 15 yearsలో. అండ్ వీఆర్ టీమ్ ఆఫ్ 3 surgeons with almost 15 members మా టెక్నీషియన్స్ టీమ్. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ biggest team in Twin States. So మీకు ఏ సందేహాలున్నా you can always reach us at our customer care.